బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజుకు ఉధృతంగా మారుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని స్పష్టమైన హామీ కేంద్రం నుంచి రాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. విభాగాల వారీగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారనే సమాచారంతో కార్మికులు, ఉద్యోగులు, నిర్వాసితులు కదం తొక్కుతున్నారు. ఇప్పటికే ఎల్లో పాసుల కోసం ఈడీ వర్క్స్ బిల్డింగ్ ముట్టడించారు ఆందోళనకారులు. హెచ్ఆర్ఏ పెంపుదల, విద్యుత్ బిల్లులు తగ్గించాలని ఉద్యోగులు ఉద్యమించారు. దాంతో ఇవాళ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మానవహారానికి కూడా పిలుపునిచ్చారు కార్మికులు. కేంద్ర ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. మరోవైపు కాసేపట్లో పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు అసోసియేషన్ ఆఫీసర్లు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? రాజు, స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజుకి ఉధృతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 1300 రోజుల పాటు ఆ ఉద్యమాన్ని నిరంతరం కంటిన్యూ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు, ఎందుకంటే అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆ కూటమి అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నా కూడా ఆ స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైనటువంటి హామీ ఆ ప్రైవేటీకరణ చేయమని ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నేపథ్యం లేకపోవడంతో ఇప్పుడు కార్మికులు ఇవాళకి 1333వ రోజు ఈ ఉద్యమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా చూడవచ్చు, నిరంతరం ఉద్యమాలతో అటు స్టీల్ ప్లాంట్ ప్రాంతం అంతా కూడా అట్టుడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధిగా ఈ ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఈడీ వర్క్స్ బిల్డింగ్కి సంబంధించి, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఆవరణలో ఎక్కడ ఉద్యమం చేసినా కూడా కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, నిర్వాసితులు కానీ వీళ్ళందరినీ కూడా కలిసే అవకాశం ఉంటుంది, వాళ్ళతో మాట్లాడించే అవకాశం ఉంటుంది. కానీ ఈడీ వర్క్స్ బిల్డింగ్ అంటే వాళ్ళు స్టీల్ ప్లాంట్కి ఇన్సైడ్ ఉండేటటువంటి ఈడీ వర్క్స్ బిల్డింగ్ ఇది. ఇన్సైడ్ లోపలికి వెళ్ళినటువంటి కేవలం ఆ కార్మికులు, అంటే ఐడెంటిటీ ఉన్నటువంటి కార్మికులు మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలా ఆ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇన్సైడ్ ఉద్యమాన్ని చేసి తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే 4200 మంది అంటే కాంట్రాక్ట్ కార్మికులు, వాళ్ళకి ఎల్లో పాస్ రెన్యువల్ చేయమని అటు ఆ స్టీల్ యాజమాన్యం నుంచి వీళ్ళకి ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా వీళ్ళు 18 గంటల పాటు ఈడీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్బంధించారు. లోపల ఉన్నటువంటి అటు ఉన్నతాధికారులు కూడా బయటికి రాకుండా నిర్బంధించినటువంటి నేపథ్యంలో ఆ ఉక్కు యాజమాన్యం, అదేవిధంగా కేంద్రం నుంచి కూడా ఇది వాళ్ళ నుంచి ఒక నోట్ అయితే రిలీజ్ అయింది. 4200 మందికి పాసులు రెన్యువల్ చేస్తాము, ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదని వాళ్ళందరినీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా దీన్ని క్లెయిమ్ చేసుకుంటూ 4200 మంది కార్మికులకు సంబంధించి మేము రెన్యువల్ చేసాము అని దీన్ని ప్రకటన చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పక్క నుంచి 500 కోట్ల రూపాయలని మేము విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కూడా దశల వారీగా వివిధ విభాగాలకు సంబంధించి మొత్తము ఈ స్టీల్ ప్లాంట్లో విభజించి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి విభాగాల్ని ప్రైవేటీకరణ చేస్తారనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో అంటే స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని అమ్మకం కాకుండా విభాగాలుగా విభజించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఉక్కు యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మొత్తం మానవహారాలు చేస్తూ మనం చూడొచ్చు. ఉక్కు కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఉద్యోగులు, అదేవిధంగా నిర్వాసిత కుటుంబాలు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే భారీ మానవహారాన్ని అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ రహదారిపై వీళ్ళందరూ కూడా ఈ మానవహారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదని. మరో పక్క చూస్తే రేపు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. అటు ఢిల్లీలో కూడా ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలవనున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వీళ్ళకి సంబంధించి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో స్పష్టమైనటువంటి హామీ తీసుకోవాలి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము అని హామీతో
తిరిగి రావాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ డిమాండ్ను తీసుకుని రావాలని వీళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సంబంధించి 4000 మంది ఉండే ఈ ఆఫీసర్స్ నుంచి 10 మంది సభ్యుల బృందం ప్రస్తుతం మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ని కలవనున్నారు. పవన్ కళ్యాణ్ వీళ్ళనైతే పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రోజు రోజుకి స్టీల్ ప్లాంట్ ఉద్యమం తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆఫీసర్స్ని ముందైతే వీళ్ళతో మాట్లాడి కేంద్రంతో ఏ విధంగా మాట్లాడాలి, ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు తీసుకోవాలనే దాని మీద ప్రస్తుతం అయితే చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనేది రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. మనం స్టార్టింగ్లో కూడా చూసాం, దాదాపుగా తొలి రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని అనేక కార్మిక సంఘాలతో పాటుగా విశాఖ ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత కొంత నెమ్మదించినా కూడా కంటిన్యూగా 1333 రోజులుగా ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు, కార్మికులు వీళ్ళందరూ కూడా తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు కూడా అంటే వీళ్ళు దశల వారీగా కార్యాచరణ అయితే రూపొందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ కార్యాచరణకి అనుగుణంగా ప్రస్తుతం అయితే ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం అయితే తీవ్రతరం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రైవేటీకరణ, ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తాం, ఉద్యోగులను ఇతర స్టీల్ ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉంచుతాం, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి నిర్వాసితులకి న్యాయం చేస్తామని కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే వరకు దశల వారీగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం అయితే మానవహారాలు, ఈడీ బిల్డింగ్స్ ముట్టడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.